ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ మంచి మాటలు వింటున్న మీరు మరి ఇతరులకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోమాకండి. అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దయచేసి నొక్కమని మనవి చేస్తున్నాం. అలాగే మీ కామెంట్స్ని, మెసేజ్ని తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ను అందరికీ షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఓకే, పరిశుద్ధ గ్రంథములో మనము యేసుక్రీస్తు ఆరంభ దినాలలో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన కొండ మీద కూర్చొని ఇలాగును బోధింపసాగిను అని ఉంటుంది కదా. ఆ మాటలు 9 ధన్యతల గురించి ప్రభు మాట్లాడారు. నిన్న ఉదయకాలమందు ఒక 3 రోజులుగా మనం ఏం మాట్లాడుకున్నామంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని 3వ ధన్యత గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనుంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారట. యేసు బోధించిన ఈ పర్వత ప్రసంగంలోని 4వ ధన్యత ఇది. యేసయ్య ఆధ్యాత్మిక ఆకలి దప్పుల గురించి చెప్పారు. మానవ జీవితంలో ఆకలి సహజము. ఇవి లేకపోతే అనారోగ్యానికి గుర్తు. ఆకలి వేస్తూ ఉండాలి. అనారోగ్యంతో ఉండి ఆరోగ్యం బాగోక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వారు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆకలి వేస్తుందా, అన్నం తింటున్నారా అని అడుగుతారు. అంటే ఆకలి వెయ్యాలి. శారీరక సంబంధమైన ఆకలి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడారు అని అంటే, ఆ నీతి నిమిత్తమై ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడారో గమనించండి. ఆధ్యాత్మిక ఆకలి లేని వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తృప్తిని పొందలేరు. నీతి నిజాయితీ అనే మాట బైబిల్లో ఇంచుమించుగా 740 సార్లు కనబడుతూ ఉంటుంది. సుఖాల కోసం, ధనం కోసం, అధికారం కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని బైబిల్లో లేదు. నీతి కోసం అనగా, నీతి అనగా యేసుక్రీస్తు. ఆ నీతి నిమిత్తమై మీకు ఆకలి ఉండాలి అనగా, దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి ఉండాలి. ఆ ప్రభువే కదా నీతి అయి ఉన్నారు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు. ఆయన మాటలు వినుటకు, ఆయన మాటలు చదవడానికి ఆకలి ఉండాలి. మనం మరి శరీరానికి ఆహారం అందించాలి గనక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం, డిన్నర్ తీసుకుంటాం, నైటు. మరి శరీరానికి ఆహారం అందుతుంది. అందకపోతే శరీరము మరి బలహీనం అయిపోద్ది. ఏ విధమైన పనులు చేయలేము, దేని మీద మనసు పెట్టలేము, ఏకాగ్రత ఉండదు ఆకలి వల్ల. మరి అలాగే మన ఆత్మ విషయమై ఈరోజు మనం దేవుళ్ళు చక్కగా సాగుతున్నాము అంటే, మన ఆత్మకి, మన హృదయానికి దేవుని మాటలు కావాలి కదా. చాలామందికి ఎంత ఆకలో దేవుని మాటల కోసం. ఒక్క ఆదివారం కనుక మిస్ అవుతే చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఆదివారం పోగొట్టుకున్నానండి, ఏం వాక్యం చెప్పారు, ఏం వాక్యం చెప్పారు, వారమంతా లోటుగానే ఉంది. అది ఆకలి. చాలామంది ఉంటారు, 2 వారాలు ఆగినా, 3 వారాలు ఆగినా వాళ్ళకి ఆకలి అనిపించదు. భౌతిక సంబంధమైన ఆకలి ఉంటుంది వాళ్ళకి, ఆత్మ సంబంధమైన ఆకలి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకు ఆకలి వేస్తుందా? వాక్యం వినాలి అని అనిపిస్తుందా? అంటే మీరు దేవుళ్ళు ఉన్నట్లే, ఆ ధ్యాస ఉన్నట్లే, దేవుని ఆత్మ నడిపింపు ఉన్నట్లే. మీరు ఒకవేళ ఆదివారం రాకపోయినా, వాక్యం వినకపోయినా, మీకు ఆ ధ్యాస, ఆ బాధ, ఆ పెయిన్ అది లేదనుకోండి, మీరు ఏదో తేడా చేసింది, ఏదో జబ్బు చేసింది ఆత్మీయంగా. కనుక ప్రభు చెప్పేది ఏమిటి అంటే, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని చెప్తున్నారు. అంటే అలాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టము, ధన్యులు వాళ్ళు అని చెప్తున్నారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, వాక్యం చదివేవారు ధన్యులట. ప్రతిరోజు బైబిల్ చదివేవారు ధన్యులు, వాక్యాన్ని వినేవారు ధన్యులు. 2 ధన్యులే. దీని అంతటికంటే కూడా ఇంకెక్కువ ధన్యత చెప్పమంటారా? దాని ప్రకారంగా ఆచరించే వాళ్ళు ఉన్నారే, దాని ప్రకారంగా గైకునేవాళ్ళు,
దాన్ని ఆచరించేవాళ్ళు మరీ ధన్యులు అని ప్రభు చెప్పారు. కనుక ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యం పట్ల తృష్ణ మీకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ఆత్మను ప్రభు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని చెప్పారు. నిజంగా చాలా మందికి మీ మాటలంటే ఎంత ఆసక్తో వినాలని, ఒకవేళ ఒక్క పూట గనక వాళ్ళు మీ మాటలు పోగొట్టుకుంటే, ఒక్క ఆదివారం మీ మాటలు సమాజంగా కూడుట మాని ఆదివారముగా మందిరానికి వచ్చి వారు వినలేకపోతే, మరి వారికి ఫోనుల్లో వాక్యం విన్నా, టీవీలో వాక్యం విన్నా వాళ్ళకి తృప్తి అనిపించదు. మందిరానికి రావాలి, స్పష్టంగా సేవకుని ముఖాంతరములో నుండి ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు చాలామంది ఆదరించబడతారు. నిజంగా మీ ఆహారములో ఆదరణ ఉంది, మీ మాటల్లో ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, ధైర్యం ఉంది. ప్రభువా, ఇట్టి ఆకలి ఎవరికైనా లేదు అంటే ఏదో వారిలో జబ్బు చేసినట్లే, ఏదో సాతాడు బలహీనత కలగజేసినట్లే అని అర్థము. కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ వాక్యం పట్ల ఆకలి దయచేయమని, ప్రతిరోజు బైబిల్ చదువుకోవడానికి, ప్రతిరోజు నాయన మార్నింగ్ చక్కగా మీ మాటలు విని వారి దినచర్య స్టార్ట్ చేసుకోవడానికి, అలాగే ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొని మీ మాటలు వినడానికి మీరే గొప్ప ధన్యతను, అట్టి అవకాశాన్ని, అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి, మరి ప్రభువా, ముఖ్యంగా మా సంఘ బిడ్డలందరూ ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభువా, ఈ మాటలు వినుచున్న ప్రతి బిడను మీరు దర్శించి, వారి కుటుంబాల్లో చాలా అవసరతలు ఉన్నాయి. మేము వ్యక్తిగతంగా ప్రభువా, అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఒక్కసారి నెలలో కార్యం జరిగించండి అయ్యా. అయ్యా, చాలామంది ప్రభువా సంతానము లేక బాధపడుతున్నారు. వారికి చక్కటి గర్భాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అయ్యా, ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కిస్తీలు కట్టలేక, అద్దులు కట్టలేక, పిల్లల చదువులు భారమై, ఈ విధంగా ఒక్కసారి వారిని కనికరించి కృప చూపించి మేలు చేయండి. చిన్నపిల్లలేమి, వృద్ధులేమి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఇంకా చక్కటి ఆయుష్తో, ఆరోగ్యాలతో నింపి, అయ్యా వారి కుటుంబ పరంగా వర్ధిల్లి, ఆత్మీయంగా కూడా వారు వర్ధిల్లడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు